హాయ్ మేడం. ఏపీలో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మంచి మా ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? నా ఒపీనియన్ అయితే టీడీపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమం కానీ చంద్రబాబు నాయుడు గారే చేశారు, ఇంకా వేరే వాళ్ళు చేయాల. జగన్ వస్తే ఇంకా అరాచకం, రాజధాని లేదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్తారా? ఏపీ రాజధాని ఏదండి? ఏపీ రాజధాని మాకెలా తెలుస్తుంది? ఎవరికి తెలియదు కదా ఆన్సర్. మరి అందుకనేనండి ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు ఫస్ట్ జగన్ గురించి ప్రశ్నించాలి. మీరు మమ్మల్ని అడగటం కాదు, జగన్ కూడా ఇల్లు అడగాల. ఈ క్వశ్చన్ లో ఏది వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం ఇల్లు అడగాలండి. అప్పుడు మీకు వచ్చింది అవగాహన ఏపీ క్యాప్ లేదనేది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి విజన్ ఉన్న పర్సన్ అని చంద్రబాబు అందరికీ తెలుసు, మరి కూటమి ఎందుకు డైరెక్ట్ గా వచ్చి తనే పోటీ చేయొచ్చు కదా? అవును మేడం, ఇప్పుడు ఒక 20 మంది వస్తున్నారు, నువ్వు ఎదుటి 40 మంది వస్తే పోటీ పడేది. ఇప్పుడు 20 మందితో ఒకటి వస్తే పోటీ పడలేదు కదా, అందుకని అన్ని పార్టీలు కలిపితే ఒక యుద్ధం అయింది. యుద్ధం కాస్త గెలుపు అయింది. యుద్ధం లేకపోతే గెలుపు కాదు కదా. అది ఒకటే పర్సన్ మీరు ఎందుకు అనుకుంటారు? ఒకటే పర్సన్ అని వాలంటీర్స్ లేరా? వాళ్ళే కదా మేడం. ఇప్పుడు 50 ఇళ్ళకి ఒకళ్ళు పెడుతున్నారు, వాళ్ళ బయోడేటా మొత్తం తెలుసు. పుట్టు పూర్వకం ఏడ పుట్టాడు, ఏది ఏ కంపెనీలు చేస్తున్నారు, అవి మొత్తం ఎవడ ఓటేస్తారు. ఇప్పుడు నేను టీడీపీ, నేను వాలంటీర్లు మొత్తం తెలుసు, నేను టీడీపీ ఓటేస్తానని. అది మొత్తం వాళ్ళకి డేటా వెళ్ళిపోయిద్దండి. దానివల్ల అవును మేడం, కొంతమంది న్యూట్రల్ ఓటింగ్ ఉంటది కదా, వాళ్ళు వేస్తారు కదా. అది అవును అంతే మేడం. సో ఇప్పుడు సొంత చెల్లైన మన కాంగ్రెస్ నుంచి షర్మిల గారు కూడా పోటీ చేయబోతున్నారు. మరి వైసీపీ ఓట్లు ఏమైనా ఏమో కొద్దిగా కడప అక్కడ చీలే అవకాశం ఉంటది. మా ఓట్డానికి మాకు ఉండదు. టీడీపీకి ఎప్పుడు 40-45 ఉంటది. అదండి. సో టీడీపీ కూడా ఇంతవరకు కడపలో గెలిచిందైతే ఈసారి గెలిచిద్ది మేడం, 4-5 సీట్లు వస్తాయి. ఎందుకంటే మీరు వివేకం మూవీ చూసారా? ఒకసారి చూడండి, ప్రజలకు అవగాహన కలిపండి ఎలాంటిది, అప్పుడు మీకు అనేది వచ్చింది. ఇప్పుడు ఫైనల్లీ టీడీపీ వస్తుంది అంటున్నారు. ఫైనల్లీ టీడీపీ వచ్చింది.